కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఎన్నికల్లో గెలిచినందుకు మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్ర ప్రారంభించిన అభిమానులు. స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల ముఖ్య నాయకుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా కొచ్చెల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా అబ్బూరి శ్రీకాంత్ ప్రారంభించారు. పాదయాత్రను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి గెలుపు ఒక అద్భుతమని, ఇటువంటి గెలుపునిచ్చిన ప్రజలకు శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ శివయ్య భవన్ ఏఐటియుసి ఆఫీసులో వినుకొండ నియోజకవర్గం స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్మికుల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులకు నెల నెల ఇవ్వాల్సినటువంటి జీతాలను ఇవ్వకుండా సంవత్సరాల పాటు పెండింగ్ లో పెట్టి రాజకీయంగా వేధిస్తూ మీరు పనిచేస్తే చేయండి లేదా మానేయండి అని చెప్పి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించి గతంలో చంద్రబాబు ఎంత అయితే జీతాలు ఇచ్చారో అదే పద్ధతిలో ఇప్పుడు వీరికి జీతాలు ఇచ్చి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి స్వచ్ఛ భారత్ కార్మికుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో మంది అభాగ్యులు, పేదల ఆకలి తీరుస్తున్న బొల్లపల్లిలోని ఎస్వి మొబైల్ క్యాంటీన్ ప్రజల ప్రశంసలు అందుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఎస్వి చారిటీ వ్యవస్థాపకులు పోకా వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తల్లిదండ్రుల యొక్క సూచనలు సలహాల మేరకు విశ్వసాయి జూనియర్ కళాశాల వినుకొండలో గర్ల్స్ బాయ్స్ సపరేట్ గా కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా యథావిధిగా ఉన్న కళాశాలను ఈ సంవత్సరం నూతనంగా బాలికలకు సపరేట్ గా కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉండే విధంగా కళాశాలలో వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంతటి అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు, పెద్దలకు, ప్రముఖులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ ప్రిన్సిపల్లు తెలియజేశారు. గత 6 సంవత్సరాల చరిత్ర కంటే ఈ సంవత్సరం మా చరిత్ర ఇంకా ఘనంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈరోజు ఒక అడుగు ముందుకు వేశాం. కళాశాలకు ఖచ్చితంగా మహిళా విభాగం ప్రత్యేకంగా కావాలని కోరటంతో తల్లిదండ్రులు చాలామంది ఆశిస్తూ ఉన్నారు, మీ దగ్గర నుంచి ప్రత్యేక మహిళా కళాశాల ఉంటే బాగుంటుంది అని. వారి కోరిక మేరకు ఈ సంవత్సరం మేము కొత్తగా మహిళా క్యాంపస్ని సపరేట్గా ఏర్పాటు చేశాం. కో ఎడ్యుకేషన్ తీసేసి గర్ల్స్ క్యాంపస్, బాయ్స్ క్యాంపస్ 2 క్యాంపస్లు నిర్వహిస్తూ ఉన్నాం. బాయ్స్ క్యాంపస్ని ఆరెంజ్ స్టోర్స్పై ఉన్నటువంటి కళాశాలను బాయ్స్ క్యాంపస్గా, ముసాలారెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన గర్ల్స్ క్యాంపస్ని మేము ప్రారంభించడం జరిగింది. ఇద్దరికీ కూడా హాస్టల్ వసతితో పాటుగా విద్యాబోధనను మేము అందిస్తూ ఉన్నాము. హాస్టల్ వసతి కూడా కార్పొరేట్ స్థాయి హాస్టల్ వసతి, అట్లా అని కార్పొరేట్ ఫీజులు కాదండి. నాన్ కార్పొరేట్ ఫీజులతో కార్పొరేట్ స్థాయి వసతులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కళాశాల అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఘన చరిత్ర సాధిస్తాము. గత 6 సంవత్సరాలుగా టౌన్ ఫస్ట్ సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మా విద్యా సంస్థను అభినందించేటువంటి, ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.